ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ అంటేనే కుటుంబం అంతా కూడా కలిసి చేసుకునే ఒక పెద్ద పండుగ అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దీపావళికి ఎంతో విశిష్టత ఉందని, దీపావళి అంటే దీపాలు వరుస అని చెబుతున్నారు. ఇక పురాణాల నుంచి దీపావళి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రస్తుతం దీపావళి సందర్భంగా విజయవాడలోని ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి వంటంలో ఉన్నటువంటి శివాలయం వద్ద ఉన్నాం. చూడొచ్చు భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో చూడొచ్చు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి భక్తులందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు కనకదుర్గమ్మ ఆలయానికి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం, లక్ష్మీదేవికి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే తరలి వస్తున్నారు. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన మంచికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారు. ఈరోజు పిల్లలతో అదేవిధంగా పెద్దవాళ్ళతో అందరితో కూడా పూజలు నిర్వహించుకున్న తర్వాత సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. శివాలయం వద్ద చూడవచ్చు భక్తుల తాకిడి ఏ విధంగా ఇక్కడ దీపాలు వెలిగించి వాళ్ళంతా కూడా తమ దీపావళి పండుగను ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్తికేయుడికి అభిషేకం చేసి వాళ్ళంతా కూడా దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయంలో భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం ఉంది. గత పురాణాల ప్రకారం దీపావళి అంటేనే దీపాల వరుస అనే అర్థం వస్తుంది. పురాణాల్లో దీనికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. దానికి సంబంధించి చాలామంది అనేక సందర్భాల్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ దీపావళి కూడా అందరికీ ప్రత్యేకంగా మారుతుంది. ముఖ్యంగా దీపావళి అంటే కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ. అంతేకాదు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకు వచ్చి దీపావళిని అంగరంగ వైపుగా జరుపుకున్నటువంటి పరిస్థితి. పాత శివాలయం వద్ద ప్రస్తుతం భక్తుల తాకిడి మనకి కనబడుతుంది. క్యూ లైన్లో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఈరోజు అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో కూడా భక్తుల తాకిడి కనబడుతుంది. అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు, దీపావళి విశిష్టత తెలుసుకుంది. ఇక్కడ పూజారి ఉన్నారు ఆలయంలో, ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. స్వామి నమస్తే. దీపావళిని జనరల్గా కుటుంబ సమేతం జరుపుకుంటారు. అసలు దీపావళి విశిష్టత ఏంటి స్వామి? ముందుగా బిగ్ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి విశిష్టత గురించి మనం తెలియజేసుకోవాలి అంటే ఇది మొట్టమొదటగా 5 రోజులు జరుపుకునేటువంటి పండగ. ఇది ఎలాగంటే 5 రోజులు అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి ప్రారంభం చేసుకుని అలాగే కార్తీక శుద్ధ విధి వరకు అనగా 5 రోజుల పాటు ఈ యొక్క పండగని పూర్వకాలంలో ప్రజలందరూ కూడా జరుపుకునేవాళ్ళు. ఎట్లా అంటే మొట్టమొదటి వచ్చేసరికి ధనత్రయోదశి లేక యమత్రయోదశి అంటారు. అంటే అపమృత్యు దోషాలు తొలగించుకోవడానికి ఆ యొక్క మొదటి రోజున త్రయోదశి రోజున దీపారాధన చేయడం ద్వారా ఆ అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆ రోజు ప్రారంభం చేసుకుని రెండవ రోజు నరక చతుర్దశి అంటే నరకాసుని యొక్క వధ జరిగినటువంటి సందర్భం. అట్లాగే మూడవ రోజు ఈ యొక్క దీపావళిని పురస్కరించుకుని ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క దీపావళి రోజు ప్రధానంగా మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి తైలాభ్యంగనం అంటే ఒళ్ళంతా కూడా నూనె పట్టించుకుని తలస్నానం చేయాలి. ఎందుకండి ఇలా తలస్నానం చేయడం వల్ల విశేషం ఏంటంటే ఈ రోజున ప్రత్యేకంగా శాస్త్రంలో ఒక ప్రమాణం చెప్పబడింది. ఏంటంటే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథో వచ్చేది అనగా నూనెలో లక్ష్మీ అమ్మవారు ఆవాహించుంటారట. అట్లాగే ఈ రోజున నీళ్లు ఎక్కడున్నా కూడా అందులో గంగా అమ్మవారు ఆవాహన చేసి ఉంటారట. అందుకని అట్లాగే నూనె పెట్టుకుని ఈ యొక్క తలస్నానం చేయడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి రోగబాధలు కానీ ఏదైనా శరీరానికి ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా అందరికీ కూడా క్షేమం కలుగుతుంది అని చెప్పని మన ఋషులు మునులు తెలియజేసినటువంటి విధానంగా ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి తైలాభ్యంగా తలస్నానం చేసి సాయంకాలం ప్రారంభ వేళ దీపావళి అనగా దీపావళి అంటే దీపము వలి అనగా వరస అని అర్థం. వరుసగా దీపాలు ప్రారంభం చేసుకుని చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రారంభంగా ఈ యొక్క రోజుని మన పెద్దవాళ్ళు మునులందరూ కూడా శాస్త్ర ప్రమాణంగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా దీపాలతో ఈ రోజున అలంకారం చేసుకుని మరుసటి రోజు నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభం చేసుకుని 5వ రోజున ఈ యొక్క యమద్వితీయ అంటారు. అంటే భగినీ హస్త భోజనం, అక్క చెల్లెలతో భోజనం చేయడం. అంటే మన పురాణాలు చెప్పినటువంటి విధానాలు ఎప్పుడైనా ఎలా ఉన్నాయంటే ఒకటి వాతావరణాన్ని కాలుష్యం లేకుండా కాపాడటం, రెండవది కుటుంబంతో కలిసి గడపడానికి ఏర్పాటు చేసినటువంటి పండుగల్లో ఈ దీపావళి అత్యంత ప్రాధాన్యంగా ఆ యొక్క నరకాసుర వధ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పండుగ ఈ యొక్క దీపావళి పండుగ. అంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు కదా, దాని విశిష్టత ఏంటి? చెప్పాను కదా, ఇవాళ అంతా కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన రోజు. అందుకే ధనత్రయోదశి కానీ ధనలక్ష్మి పూజలు కానీ ఈ రోజున ప్రత్యేకం చేస్తారు. అందరం కూడా ఒక ఆడవారనే కాదు ఎవరమైనా కూడా ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం, సాయంత్రం దీపాలు
దీపారాధన చేయడం ద్వారా మనలో ఉండేటువంటి చెడును తొలగించుకొని ఆ యొక్క అమ్మవారి త్రిశక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఏదైనా మనకు రుణ బాధలు లాంటివి ఏదైనా ఉన్నా, ఏదైనా కట్టాల్సిన, ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆ యొక్క అమ్మవారిని పూజన చేయడం ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా అమ్మవారు వ్యాపించి ఉంటారట ఈ రోజున. అందుకని మనం ఎక్కడ ఏ విధమైనటువంటి దీపారాధన చేసినా కూడా విశేషమైన ఫలితం ఇస్తుందని చెప్పి ఈరోజు ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయడం జరుగుతుంది. స్వామి, ఇది పూర్తిగా ఈరోజు అమ్మవారిని పూజిస్తే అన్నీ వస్తాయని అది పూజారి చెప్తున్నటువంటి మాట. అయితే ఏదేమైనప్పుడు ప్రస్తుతం అన్ని దేవాలయాలు అయితే భక్తుల సందడి అయితే నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ.